మన సిద్ధులు వాడే రహస్య మూలికలు అని చెప్పి నేను కరక్కాయ, ఇప్పుడు మేము కరక్కాయ అనేది ఏంటంటే ఒక పొడి చేసుకొని ఈ టూత్పేస్ట్కి బదులుగా వాడుతున్నాం. ఎందుకంటే టూత్పేస్ట్లు ఎక్కువ వాడితే క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి మీకు వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటి, కరక్కాయ పొడి, సో దీన్నే పేస్ట్గా వాడడం. అలాగే అలోవెరా గురించి కూడా నేను ఒక వీడియోలో మాట్లాడాను చూడండి. అలాంటిదే ఇంకొకటి, అంటే ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే మామూలుగా మీకు హెర్బల్స్ ఎన్నో దొరుకుతాయి, కానీ మన సిద్ధులు రహస్యంగా ఈ మూలికలను వాడతారు. సో అలాంటప్పుడు చూడండి, కుప్పిటి చెట్టు నుంచి వచ్చే ఆకు కుప్పిటాకు అని అంటారు. ఈ కుప్పిటాకు అనేది మీకు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా దొరుకుతుంది. మామూలుగా ఈ హెర్బల్ గార్డెన్స్లోనే చాలా రేరెస్ట్ ఆఫ్ ద హెర్బ్స్ దొరుకుతాయండి. వాటిని తీసుకొచ్చి పొడి చేస్తే దాని ద్వారా మనం మందులు తయారు చేయొచ్చు అని చెప్పి మీకు ఆయుర్వేదిక్ డాక్టర్లు, సిద్ధ వైద్యులు మాట్లాడతారు. కానీ చూడండి, కొన్ని ఈ మూలికలు ఉంటాయండి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు తులసి అనేది ప్రతి దగ్గర కూడా దొరుకుతుంది, కానీ ఒక దివ్య ఔషధం, కానీ మనం దాన్ని గమనించము. ఇప్పుడు కుప్పిటాకు అని చెప్తున్నాను చూసారా, 2 అడుగులు మాత్రమే మీకు పెరుగుతుందండి. మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే మాటల్లో చెప్పలేం. మీరు ఎన్ని మాట్లాడినా కూడా మీ ఇంటి తోటలో, మీ టెర్రస్ గార్డెన్లో కుప్పిటాకు ఉంది అనుకోండి, మీ దగ్గర దివ్య ఔషధం ఉన్నట్టే. ఎలాగైతే అలోవెరా ఉంటే ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయో, అలాగే కుప్పిటాకు ఉంటే కూడా మీరు ఎన్నో విషయాలు, ముఖ్యంగా పిల్లలు, ఇప్పుడు మామూలుగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, సడన్గా పడిపోతారు. పడిపోయినప్పుడు ఒక చిన్న గాయము లేదా స్కిన్లో ర్యాషెస్, ఇరిటేషన్, ఇచ్చింగ్ లాంటిది వచ్చినప్పుడు సింపుల్ రెమెడీ, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కుప్పిటాకు గురించి తెలిస్తే వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే, బయట ఆ కుప్పిటి చెట్టు ఉంది కదా, తీసుకో, ఆ ఆకుని రుద్దు, అంటే ఆ రసము ఎప్పుడైతే ఇచ్చింగ్ మీదో ఈ గాయం మీదో తగిలిందో వితిన్ మినిట్స్ మీరు చూసారనుకోండి, మీకు ఆ గాయం మటుమాయం అయిపోతుంది. అంటే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే, ముఖ్యంగా పిల్లలకండి. ఇప్పుడు మలబద్ధకం అంటాం, కొంతమందికి బాగా మోషన్స్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ కుప్పిటాకును తీసుకొని ఈ రసాన్ని మీకు పసుపుతో కలిపి మీకు పిల్లలకి ఇస్తారు. అంటే చిన్న చిన్న గోళీలా చేసి మీరు ఇచ్చారనుకోండి, ఎంత ఫాస్ట్గా ఈ రెమెడీ ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అండి, ఇతను ఆరోగ్యంగా ఉన్నాడు అంటే దీనికి కొలమానం, ఆ పారామీటర్ ఏమిటి? ఏమీ లేదు, ఇతని దేహములో వేస్ట్ అనేది లేనే లేదు. ఇప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మంచివాడు అనుకోండి, ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతాడంటే, మీకు మోషన్స్ కరెక్ట్గానే అవుతుందా, మీరు యూరిన్ కరెక్ట్గానే వెళుతున్నారా ఏంటి, నీ బాడీలో ఉండే వ్యర్థము, ఈ వేస్ట్ అనేది టైం టు టైం బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అది నీ దేహంలో స్టోర్ అయి ఉందో నీకు సర్వరోగాలు వస్తాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో అందులో ఈ కుప్పిటాకుని ఏదైతే మాట్లాడుతున్నానో, మీ బ్లడ్లో వ్యర్థము అనేది ఉందనుకోండి, దానిని మీరు డీటాక్సిఫికేషన్ చేయాలంటే, అంటే ఆ వ్యర్థాన్ని బయటికి గెంటేయాలంటే దానికి కుప్పిటాకు అనబడే ఈ హెర్బ్, అంటే ఈ మెడిసిన్ హైయెస్ట్ లెవెల్లో పనిచేస్తుందని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? ఏకంగా మీకు మహాసిద్ధుడు అగస్త్యుడు తన పుస్తకాల్లో రాశాడు, ఒక ఫార్ములాగా రాశాడు. ఏం చెప్తాడు? నీకు ఆరోగ్యం బాలేదు, ఒక 10 ఆకులు కుప్పిటాకు తీసుకో, అలాగే ఈ చిన్న ఉల్లిపాయలు అంటారు, అంటే మేము సాంబార్ వెంగాయం అంటాం, ఈ చిన్న ఉల్లిపాయలు ఒక 5-6 తీసుకోండి, అందులో మీరు పసుపు వేయండి, వేసి వీటిని బాగా మీరు ఎలాగైనా మీకు నూరడమో, లేదా ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఉన్నాము కాబట్టి మిక్సీలో వేయడమో చేసుకొని, అంటే ఇటు కుప్పిటాకు, ఈ చిన్న ఉల్లిపాయలు, పసుపు, దీనిని వేసుకొని మీరు ఒక చిన్న మోతాదులో మజ్జిగలో కలుపుకొని మీరు తాగారంటే, ఇది ఏంటండి అగస్త్యుడు చెప్పిన ఫార్ములా మాట్లాడుతున్నాను. అంటే వైద్యులకు అందరికీ అతీతమైన వాడు, సిద్ధుల్లో మహాసిద్ధుడు. అలాంటి అగస్త్యుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ ఫార్ములా ఇచ్చి నీకు ఆరోగ్యము బాలేదు అని అన్నప్పుడు ఇలాగా 10 కుప్పిటాకులు, అలాగే ఒక 5 చిన్న ఉల్లిపాయలు, పసుపు కలిపి మజ్జిగలో కలిపి నువ్వు తాగితే ఆటోమేటిక్గా నీ దేహంలో ఉండే ఈ చెడు ఏదైతే ఉందో, ఆ వేస్ట్ ఏదైతే ఉందో, ఆ వ్యర్థం ఏదైతే ఉందో పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా నీకు రికవరీ ఉంటుంది. అందుకే దీన్ని సిద్ధులు వాడే రహస్య మూలిక అని చెప్పి చెప్తున్నాను. సో ఈ కుప్పిటాకు పిల్లలకు అనండి, పెద్దవాళ్ళకు అనండి, మీకు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుందండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మహిళలు ఉంటారు, ఇప్పుడు టీనేజ్లో ఉండే అమ్మాయిలకి ఇక్కడంతా మీసము లాగా మీకు ఎక్కడ పడితే అక్కడ జుట్టు అనేది మీకు మొలుస్తూ ఉంటుంది.
అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అదే మీ ఇంట్లో కుప్పిటాకు ఉందనుకోండి, దీని రసాన్ని మీరు పసుపుతో కలిపి రాత్రిపూట ఇక్కడ ఈ ముఖం పైన రాసుకొని మీరు పడుకొని పొద్దున లేచిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్నారనుకోండి, ఇలాగ మీరు ఒక 15 రోజుల పాటు చేస్తే ఈ రోమాలంతా కూడా మీకు ఊడిపోయి, అంటే మహిళలు కదా, మహిళలకు మీసం అనేది రాకూడదు కదా, ఆటోమేటిక్గా ఆ పని తెలిసిన ఈ కుప్పిటాకు మీకు 100% ఫలితాలను ఇస్తుందని చెప్పేసి మీకు ఆయుర్వేద శాస్త్రాల్లో మీకు చెప్పారు. అలాగే చూడండి, బాసిలస్ సబ్టిలిస్ అని చెప్పి ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా గురించి మాట్లాడతారు. మన దేహంలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అట్లాగే టైం టు టైం బ్యాడ్ బ్యాక్టీరియా కూడా వస్తుంది. ఇది ఒక పెద్ద యుద్ధమే మన దేహంలో జరుగుతుంది. కానీ యుద్ధంలో మీకు గుడ్ బ్యాక్టీరియాకు హెల్ప్ చేయడానికి ఈ కుప్పిటాకు చాలా చాలా అద్భుతమైన పనులు చేస్తుంది. అంటే ఎప్పుడైతే దీని రసాన్ని మీరు తాగుతారో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది చూసారా, దానిని దేహంలో ఇది ఉంచనివ్వదండి. మీకు క్యాన్సరస్ వైరసెస్ ఉన్నా కూడా, అలాగే ఇలాంటి బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఏవైనా మీ దేహంలోకి వస్తే కుప్పిటాకు చేసే ఒకే ఒక పని, ఏదైతే నీ బాడీలో అన్వాంటెడ్గా కనిపించిందో ఇమీడియట్గా వాటిని గెంటి వేసేస్తుంది. సింపుల్గా ఒక 10 ఆకులు, ఎక్కువ వాడకూడదండి, ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ మెడిసిన్. మీకు ఎలాగైతే అలోవీరాని ఎక్కువ వాడకూడదో కుప్పిటాకును కూడా చాలా చాలా లిమిటెడ్గా వాడాలి. ఒక 10 ఆకులను తీసుకొని దాని రసముతో మీరు కషాయం చేసుకొని పిల్లలకి ఇవ్వడము, అలాగే మీరు తాగడము, ఇది చేయడముతో ఏంటి, చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకోవడం వలన మీకు ఈ కాంబినేషన్ ఉంది చూసారా, డెడ్లీ కాంబినేషన్. ఎలాంటి వైరస్ అయినా, ఎలాంటి బ్యాక్టీరియా అయినా ఇమీడియట్గా బాడీ నుంచి మీకు తగలేస్తుంది, తరిమేస్తుంది, ఇంకా బాడీలో ఉంచదు. అప్పుడు మీకు రోగాలు ఎలా వస్తాయి ఏమండి? ఇప్పుడు చూడండి, చాలామంది ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, బైకులు వేసుకొని ఎన్నో కిలోమీటర్లు ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు. అలాగే చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళము కంప్యూటర్లో 16 గంటల సేపు వర్క్ చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ పైల్స్ రోగము వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఎందుకు? అసిడిటీ ఫామ్ అయిపోతుంది, బాడీ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక డాక్టర్కో ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వేల రూపాయలు. పైల్స్ అనేది నీకు పర్మనెంట్గా ఉండే రోగము, జీవితాంతం నువ్వు మందులు వాడాలని చెప్పి డాక్టర్లు ఇవాళ చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ కుప్పిటాకుని మీరు మజ్జిగలో కలుపుకొని, ఆ రసాన్ని మజ్జిగలో కలుపుకొని ప్రతిరోజు కూడా పొద్దున ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు మీరు తాగడం మొదలు పెట్టారనుకోండి, ఈ పైల్స్ అనేది మీకు లిటరల్గా మాయమైపోద్దండి. మీకు ఎలాగంటే ఆ మజ్జిగ, ఈ కుప్పిటాకు, పసుపు, ఈ 3 కాంబినేషన్ని మీరు పెట్టుకొని ఏ రోగానికైనా కూడా మీరు ఒక సొల్యూషన్ అనేది వెతకగలరు. అలాంటి ఒక దివ్య ఔషధము, అద్భుతమైన ఔషధము ప్రతి ఒక్క వీధికి దొరికే ఈ కుప్పిటాకుని చాలామంది విస్మరిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు పిల్లలకి లూస్ మోషన్స్ వచ్చినప్పుడు 60% సిద్ధ వైద్యులు మీకు కుప్పిటాకు నుంచి తీసిన ఈ రసాన్నే మందుగా ఇస్తారు. చాలామందికి తెలియదు. ఇవాళ అమెరికాలో ఈ కుప్పిటాకు మీద ఎన్నో రీసెర్చ్లు, అంటే కొత్త కొత్త మందులు తయారు చేయడానికి మన దగ్గర నుంచి తీసుకువెళ్ళి వాటి మీద పరిశోధన చేసి మళ్ళీ ఆ మాత్రలో వీటిని కలిపి ఒక కెమికల్ రియాక్షన్ని వీళ్ళు తయారు చేసి ఫైనల్గా మందులని చెప్పి వేల రూపాయలు ఇండియాలోనే తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. మేని అంటే స్కిన్ అని అర్థం అండి. సో స్కిన్కు సంబంధించి మీకు ఒక ఫేషియల్ లాగా దీన్ని వాడతారండి. ఆ రోజుల్లో ఆడవాళ్ళు వాళ్ళ స్కిన్ని కాపాడుకోవాలన్నప్పుడు ఈ కుప్పిటాకుని వాళ్ళు ఫేషియల్స్ కోసం వాడతారని చెప్పి మీకు అగస్త్యుడు తన శాస్త్రాల్లో రాశాడు. అంటే ఈ కుప్పిటాకు ఎంత గొప్ప ఒక దివ్య ఔషధము, ఇది మన తోటల్లో ఉంటే ఏ సమస్యకైనా కూడా మనం పరిష్కారం వెతకవచ్చు అని చెప్పేసి, ఒక కరక్కాయ అనొచ్చు, ఒక అలోవీరా అనొచ్చు, ఒక కుప్పిటాకు అనొచ్చు. సో వీటిని మనం పెంచుకొని వీటి రసాలను టైం టు టైం మనం తాగుతూ ఉంటే ఈ కషాయాలు మనకి ఒక డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేసి మనకు ఎప్పుడు ఏ రోగము రాకుండా మనల్ని కాపాడతాయని చెప్పి మన గురువులు చెప్తున్నారు, మన సిద్ధులు చెప్తున్నారు. అగస్త్యుడు అంతటి మహాసిద్ధుడు చెప్తున్నాడంటే దీన్ని ఖచ్చితంగా మనము విస్మరించకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. ఖచ్చితంగా వీటి మీద, వీటి యొక్క ప్రభావము, వీటి మీద పరిశోధనలు ఇంకా కూడా మనం చేయాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి మీరు ఎవరైనా కుప్పిటాకు అంటే కుప్పిటి చెట్టుని పెంచుతున్నారా? మీరు ఈ రసాలను వాడతారా? మీ ఇంట్లో ఉన్న పిల్లలకి దీన్ని ఔషధంగా మీరు ఇస్తూ ఉంటారా? అసలు మీ అనుభవాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.